దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మార్చి 1. బేతనియ యొక్క మర్మములు. సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనియకు వెళ్ళెను. మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ వచనము. యేసుక్రీస్తు ప్రభువు బేతనియను 8 పర్యాయములు దర్శించినట్లు సువార్తలలో రాయబడెను. ఒక రాత్రి అయినను యెరూషలేములో ఆయన గడిపినట్లు లేఖనములలో రాయబడలేదు. ఆయన ఉదయమునందు యెరూషలేమునకు పోయి రోగులను స్వస్థపరిచి అద్భుత కార్యములను చేసి రాత్రి వేళకు బేతనియకు గాని లేక ఒలీవ కొండకు గాని పోయేడివాడు. ఒలీవ కొండ బేతనియకు ప్రక్కన ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థించుటకై ఒలీవ కొండకు పోయేడివాడు లేక బేతనియలో గడిపెడివాడు. మార్కు సువార్త 11వ అధ్యాయము 1వ వచనము 12వ వచనం. బేతనియ నుండియే ప్రభువు పరలోకమునకు ఆరోహణుడాయను. లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వచనం. ఈ సంఘటనల ద్వారా ప్రభువు తన శిష్యులకు బేతనియ విషయమై నేర్పించవలసిన ప్రత్యేక పాఠములు గలవని రుజువగుచున్నది. బేతనియలోనే ప్రభువు తన శిష్యులకు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అను చివరి వర్తమానమును ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్.